మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6కి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ, ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుందనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటది. ఏదో, ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిట్లికి దేనికి కారణం అంటే, మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమమ్ వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒకరోజు కలొచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకొచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకి దెబ్బలు తగిలినియి. చిన్న చిన్న దెబ్బలయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా? లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు. కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకొచ్చింది. మరి మర్నాడే ఒక 50,00,000 రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్‌తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకొచ్చింది. లారీ కల్లోకొచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తొచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు. కొన్నాడు. అతనేమైందో తెలుసా ఆ లారీ వల్ల? అతనికి 2 ఇల్లులుంటాయి. లారీ వ్యాపారం బానే ఉంటదని మనం పెట్టుకుంటాం కదా! లారీ వెళ్తుంది, వస్తుంది. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకొచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకొస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకొస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకొస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా! ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కల. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పామొస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం, ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకొచ్చినప్పుడు, మనకి చేపల కల్లోకొచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకొచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటివన్నీ కూడా మనకి పైకి, పైకి తేలుతున్నట్టు కల్లోకొస్తున్నాయనుకోండి, మనం కష్టాల నుంచి బయటకొచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికి ఎవరి కల్లోకొస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి
మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లు, ఫోన్‌లు కల్లోకొస్తున్నాయి. ప్రేమల్లో పేకలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు, ప్రియురాళ్ళు కల్లోకొస్తారు. ఇది సహజం ఇది. కానీ ఈ ప్రియులు, ప్రియురాళ్ళు కల్లోకొస్తే త్వరలోనే మనకి మన జీవితం భస్మం అయిపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకొస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. ఆ! అందువలన ఈ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీలోకొచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు, ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకొని. ఎవ్వరన్నా పెళ్ళయిన తర్వాత గానీ, లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయనుకోండి. వీళ్ళెవ్వరైనా బాగుపడినోళ్ళున్నారా? పెళ్లి అయినోళ్ళు గూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు. లేకపోతే భర్త ఆహ్, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలొస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి. కొంతమంది అసహించుకునే మందు బాటిల్ కల్లోకొస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకొస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళవుతున్నట్టు కల్లోకొస్తారు. పెళ్ళవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళొస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకొచ్చావనుకోండి, అబ్బా! అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అనుంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకొస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకొచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకొస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకొచ్చిందనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకొచ్చినాయనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకొచ్చిందనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకొచ్చిందనుకోండి, స్టూడెంట్స్‌కొస్తది ఎక్కువ. జ్వరం వస్తదనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్‌కి ఏమవుద్ది క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటోళ్ళొస్తే జ్వరం వచ్చేస్తది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకొస్తే చాలామంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంక పైకెళ్ళిపోతున్నట్టే అని. కాదు. విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకొచ్చిందనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలుంటాయి. ఆచార వ్యవహారాలని కొన్నుంటాయన్నమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము, వ్యవహారము ఏమి ఉండదనమాట. కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకొచ్చినప్పుడు అందరూ కూడా "ఏవండి గురుగారు రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ ఏంటండి?" అని అడుగుతా ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేసేసారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు, మిరియాలు తీసి అప్పుడు కలలేచిన తర్వాత పీడ కలలొచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి, ఆ ఉప్పుని, మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒక్కటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ
ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్‌కెళ్తున్నాడు, కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సిందేంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి. చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మీకు సింహాల కల్లోకి వస్తాయి. ఏవండి మేము మకరం అండి మాది మొసలి కల్లోకి రావాలి కానీ సింహాలు ఏంటంటే సింహాలు అయిపోతారు మీరంతా కూడా. ప్రమోషన్స్ వచ్చేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. అక్కినేని నాగేశ్వరరావులాగా వెళ్ళిపోతారు మీరంతా. సో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి నీళ్లు కల్లోకి వస్తాయి. అందులో తోట పువ్వులు, తూటుకూర పువ్వులు కల్లోకి వస్తాయి. దానివల్ల మీకు ఈ సమస్యల నుంచి బయటకెళ్ళిపోతున్నారు అని అర్థం. మొక్కజొన్న తోట కల్లోకి వస్తుంది. అంటే మొక్కజొన్న తోట మీ ప్రేమ సక్సెస్ కాబోతుంది మొక్కజొన్న తోటల్లో అని పాడతారు చూసారా? అంటే ప్రేమించినటువంటి వాళ్ళందరికీ సక్సెస్ డెఫినెట్‌గా ఆ తర్వాత తెలుస్తుంది మీకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత. తర్వాత పెళ్లి కావట్లేదు అనేటటువంటి వాళ్ళకి అరటి చెట్లు కల్లోకి రావాలా, అరటిపళ్ళు రావాలా. అరటిపళ్ళు కల్లోకి వస్తే ప్రెగ్నెంట్ అంతే ఇమ్మీడియేట్. ఏ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత వాళ్ళు పెంచలేక చచ్చిపోవాలన్నమాట. రోజు స్కూళ్ళకి తీసుకెళ్ళండి చెప్తాను. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఆ తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మీకు తెలుసా అండి ఆనపకాయ కల్లోకి వస్తుంది. ఆనపకాయ కల్లలో వ్యాపారాలే బ్రహ్మాండంగా ఉంటాయి. సూపర్ అనమాట. అందులో మళ్ళీ 2 రకాల ఆనపకాయలు ఉంటాయండి. రౌండ్‌గా ఉన్న ఆనపకాయ కల్లోకి వస్తే దూరపు చుట్టాల మరణం వార్త వలన మీకు ఆస్తి కలిసొస్తుంది. అండ్ సొరకాయ కల్లోకి వస్తుంది. ఏవండి ఇప్పుడు సొరకాయ కల్లోకి వస్తే కష్టాలన్నీ పోతాయి. ఇప్పుడు గోగినేని బాబు ఉన్నాడండి. మిమ్మల్ని అందరినీ పేకాటాడేస్తాడు. ఎందుకు పిచ్చి పిచ్చి రెమెడీస్ చెప్పేటటువంటి వాళ్ళని కొంతమంది పేరు పెట్టి తిడతాడు ఆయన. పాపం ఆయన చాలా మంచోడు పాపం. ఎందుకు చెప్తున్నాడు? మరి మన ప్రోగ్రామ్‌కి ఎందుకంటే నాన్ కమర్షియల్ బేసిస్. ఆ తర్వాత మనం చదువుకున్న వాళ్ళం. ఆయన మన గురువుగారు గోగినేని బాబు గారు సమాజాన్ని మార్చాలనుకుంటున్నాడు. అటువంటి వాళ్ళని ఏరతారమ్మా. అందరిని ఏరరు. అలాగే మీకు కూడా గ్రహాలు మిమ్మల్ని కూడా ఏరతాయి. మీరు మంచిగా నిజాయితీగా ఉండండి. పేద ప్రజలకి మీరు సేవ చేసుకోండి. అనాథలకి సేవ చేసుకోండి. ఎంతసేపు ఇన్‌కమింగ్ అని ఆలోచించకండి. ఔట్‌గోయింగ్ పేదోళ్ళకి కూడా ఇవ్వాలి కదా! పేదోళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత వికలాంగులకి ఇవ్వండి. తర్వాత మీకు సాధువులకి ఇవ్వండి. అనాథ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఆశీర్వదిస్తే మీకు కోట్లొస్తాయిరా నాయన. అది మానేసి పిసినారోళ్ళలాగా ఏవండీ జాతకం ఎంతండి? జాతకం ఎంతండి? మేమేం బిజినెస్ మ్యాన్‌లా నాయన? మిగతా వాళ్ళందరూ మనం తప్ప మిగతా వాళ్ళంతా కూడా యూట్యూబ్‌లో ఉన్నవాళ్ళు డబ్బులు లేకుండా ఎవరు చెప్పరు. అందరికీ తెలిసినటువంటి విషయం ఇది ప్రపంచంలో. గత 7 సంవత్సరాల నుంచి మనం 8 సంవత్సరాల పైనుంచి అందరికీ మన గురించి తెలుసు కాబట్టి మీరేం కంగారు పడకండి. ఒక్కసారి జస్ట్ సలహాలివ్వాలి అనుకునే చాలా మందికి ఉంటుందనమాట. అటువంటి వాళ్ళు జస్ట్ సలహాలిచ్చే ముందు కేవలం ఒక వీడియో కాకుండా ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కూడా అలా కనబడతాం అనమాట. విన్నారా? సింహం. కాబట్టి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు పాజిటివ్ క్రిటిసిజం చేయాలి. నెగెటివ్ క్రిటిసిజం చేయకూడదు. అండ్ మేమేదో ఛానల్స్‌లో ఏదో ఇంటర్వ్యూలో ఇచ్చేసి వెళ్ళిపోతాం. మాకు ఆ టైటిల్స్ ఆళ్ళు పెట్టిన దానికి మాకు సంబంధం ఏముంటది నాయన? సంబంధం లేదండి. హరీష్‌ని అడగండి మా హరీష్‌ని. తర్వాత రెండవది అదే కాకుండా ఇంకోటేంటంటే కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారంటారు. అది ఏవండీ మీరు చెప్పేది ఇంకా మేము మా అభిప్రాయాలు వద్దండి అంటే, కామెంట్స్ పెట్టుకుంటేనే ఛానల్‌కి లాభం. కామెంట్స్ ఆఫ్ చేస్తే ఛానల్‌కి లాస్. అయినా సరే వాళ్ళు ఎందుకొచ్చిన గొడవ అని జెప్పేసి వాళ్ళకేదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. కాబట్టి అందరూ కరెక్ట్‌గా తిన్నంగుంటే ఎందుకు ఆఫ్ చేస్తారు చెప్పండి? అవతలాళ్ళని అనే ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలనమాట. అందువలన జస్ట్ నిజాయితీగా ఎవరికైతే సమస్యలున్నాయో అటువంటి వాళ్ళ కోసం నా స్క్రోల్ నెంబర్ వేయబడింది. అటువంటి వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు నాకు వాట్సాప్‌లో చేయండి. ఫోన్ చేసి నేనేత్తాం. ఆ తర్వాత దయచేసి మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నాన్ కమర్షియల్ యాస్పెక్ట్‌తో కాబట్టి డబ్బుల కోసం అని భయపడకండి. కాల్ చేయండి. సమస్యను తీర్చుకోండి. ఇక ఫేక్ ఆస్ట్రాలజర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మేము మోసపోయామండి అనంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మీరు డైరెక్ట్ అడగండి. హక్కుంటది మీకు. ఫోన్ చేసి అడగండి. అటువంటి వాళ్ళకి కామెంట్స్ పెట్టొచ్చు, తిట్టొచ్చు, మీరేదైనా చేయొచ్చు. లేతే మా బ్రదర్ గొంగెన్ బాబుకి కొట్టండి. మా చెల్లయ్య సత్యభామకి కొట్టండి. ఓకే.
వాళ్ళు చూసుకుంటారు ఇకంతా గూడా. అలాగే చక్కగా మీరు ఈ రకంగా మీరు ముందుకెళ్ళండి. మీకు ఇక రెమెడీస్ దగ్గరికొచ్చేసరికి ఎయిర్‌నెట్సీన్ ఎళ్ళిపోయింది. ఎప్పుడో పోయింది మార్చి 29న. ఇప్పుడంతా గురువు గూడా మారిపోయాడు మే 14 నుంచి. కాబట్టి మీరేంటంటే ఆహ్, మనకిప్పుడు ప్రస్తుతం మరి ఏముందండి అంటే తాగుబోతులయిపోతారు ఇప్పుడంతా కూడా. రాహువు ధనస్థానంలోకొచ్చేసాడు. కాబట్టి అలవాటున్నవాళ్ళండోయ్ మళ్ళీ అలవాటు లేనోళ్ళ గురించి చెప్పడం గాని, నెగెటివ్ అస్సలు తీసుకోవద్దు. నెగెటివ్ తీసుకుంటే మీకు జ్ఞానశూన్యులైపోతారు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి శిష్యులం మనం. ఉన్నారా? ఆనంద మార్గ ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యులం. కాబట్టి సద్గురువులున్నారు మన వెనకాల. కాబట్టి దానికి మనం చెప్పామంటే దాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. మా ఇగ చూసారా? ఇప్పుడు మనకి ఆ రాహు జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహాభిక్షల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క ఆహ్, హ్మ్, ఆరాధన చేసుకోండి. దుర్గాదేవికి చక్కగా కుంకుమేసుకోండి. ఆమె పాదాల దగ్గర మీరు చక్కగా చేయండి. అన్నారా? మెంటల్ అంతా వదిలిపోద్దనమాట. డబ్బులొస్తాయి. నేను చెప్పినట్టు చేసుకోండి. ఇప్పుడు మేము నన్ను నమ్ముకొని బాగుపడినోళ్ళే తప్ప ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి నాన్ కమర్షియల్, నాన్ కమర్షియల్, నాన్ కమర్షియల్ అందువల్ల జాగ్రత్తగా చేసుకోండి. కాంటాక్ట్ చేయండి. తప్పకుండా రెమెడీస్ దగ్గరికి ఈ రకంగా చేసుకోండి. మర్రి చెట్టుని ఊడలు తీసుకోండి. పూజ గదిలో పెట్టుకోండి. మర్రి రావి చెట్టుని, ఔదుంబర వృక్షాన్ని అంటే మేడి చెట్టుని మర్చిపోకండి. నీళ్ళు పోయండి, నీళ్ళు పోయండి, నీళ్ళు పోయండి. శుభమస్తు.